బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళు సమాజంలో ఉండడానికి పనికిరాని వాళ్ళు. ఎందుకో కూడా చెప్తా. చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న జనాలందరూ రోగగ్రస్తులైపోయి వ్యాధుల బారిన పడితే వీళ్లలోంచి ఒక చరకుడు సుశ్రుతుడు వచ్చి ఆయుర్వేద గ్రంథాలు రచించి సమాజానికి ఊరికే ఇచ్చేస్తారు. అందుకే ఈ బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. వీడు పేదవాడైపోతే కౌటిల్యుడు పుడతాడు, వీళ్లల్లో అర్థశాస్త్రాన్ని రచిస్తారు. అందుకే ఈ బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. వీడు కటిక దరిద్రుడైపోతే భగవంతుని పూజిస్తాడు, కృష్ణ పరమాత్మ ప్రేమను పొందే సుధాముడుగా పుడతారు వీళ్ళు. అందుకే ఈ బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. వీడు అవమానం పొందితే ఏమవుతాడు? చాణక్యుడైపోతాడు, రాజనీతి శాస్త్రాన్ని రచిస్తాడు, సమాజానికి ఊరికే ఇచ్చేస్తాడు మళ్ళీ. అందుకే ఈ బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. వీడి కోపం వస్తే పరశురాముడైపోతాడు, లోకంలో ఉన్న పాపాలన్నింటినీ కడగడానికి బయలుదేరతాడు. అందుకే ఈ బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అసుర సంహారం కోసం వెన్నుపూస కావాలని ఇంద్రుడు అడిగితే ప్రాణత్యాగం చేసి వెన్నుపూసను తీసి ఇచ్చినటువంటి దధీచి మహర్షి, ఇటువంటి వాళ్ళు పుడతారు ఈ వీళ్లలో. అందుకే ఈ బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాగే వీళ్ళు చదువుకుంటే ఆర్యభట్ అవుతాడు, ఒక శ్రీనివాస రామానుజం పుడతాడు, ప్రపంచానికి సున్నానిస్తారు, ఇన్ఫినిటీ నెంబర్ని కనిపెడతారు. అందుకే ఈ బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళు ఇంజనీర్లు అయితే మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఇంజనీర్ అయినటువంటి అయ్యల సోమయాజుల లలిత వంటి వారు పుడతారు వీళ్లలో. అందుకే ఈ బ్రాహ్మలంటే నాకు ఇష్టం ఉండదు. వీళ్ళు అసలు సమాజంలో ఉండకూడదు. ఎందుకు? సమాజానికి చేటు వీళ్ళు. అలాగే వీడు వేద ధర్మాన్ని బోధించడానికి వస్తే ఆదిశంకరాచార్యులు